అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకిక శ్రావణ మాసం వచ్చేసింది కదండి. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతము, మంగళగౌరి నోముల్లో తోరాలు తయారు చేసుకుంటాం కదా. అయితే ఈ తోరం ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఎన్ని తోరాలు తయారు చేసుకోవాలి, తోరానికి ఎన్ని ముడులు వేసుకోవాలి, ఎవరెవరు ఈ తోరాలు కట్టుకోవాలి, వ్రతంలో కట్టుకున్న తోరం ఎప్పుడు తీయాలి, తీసిన తోరాన్ని ఏం చేయాలి అనే అనేక సందేహాలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. అయితే మీ అందరికీ నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుందండి. సో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. తోరం తయారు చేయడానికి ఈ విధంగా ఒక తెల్లటి దారాన్ని తీసుకోవాలి. ఈ దారాన్ని 9 వరుసలు అంటే 9 పోచలు తీసుకోవాలండి. అంటే ఒక చివరి నుండి మరొక చివరి వరకు ఒక వరుస అయినట్టు ఆ విధంగా 9 వరుసల దారాన్ని తీసుకోవాలి. ఈ దారం తీసుకునేటప్పుడు కొద్దిగా పొడవుగానే తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకున్న దారానికి ఎక్కడా పొడ లేకుండా ఈ విధంగా నిండుగా పసుపు రాసుకోవాలి. వరలక్ష్మి వ్రతంలో కనీసము 3 తోరాలైనా సిద్ధం చేసుకోవాలండి. ఒకటి వరమహాలక్ష్మికి, మరొకటి వ్రతం చేస్తున్న వారికి, అలాగే మరొకటి మనం అమ్మవారి స్వరూపంగా భావించి తాంబూలం ఇచ్చే ముత్తైదువుకి కట్టాలి. ఒకవేళ మీరు ఒకరికంటే ఇంకా ఎక్కువ ముత్తైదువులకు తాంబూలం ఇవ్వాలి అనుకుంటే ఎంతమందికి ఇస్తున్నారో అన్ని తోరాలను సిద్ధం చేసుకోవాలి. ఈ తోరాలు పూలతో, తమలపాకులతో, మామిడాకులతో ఎవరి కన్వీనియంట్ని బట్టి వారు కట్టుకోవచ్చండి. అసలు అవి ఏమీ లేకపోయినా కూడా వట్టి దారంతో కూడా తోరం కట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఒక చామంతి పువ్వుతో తోరం కట్టి చూపిస్తున్నానండి. ఈ విధంగా దారానికి నిండుగా పసుపు రాసుకున్న తర్వాత ఇలా ఒక పుష్పాన్ని తీసుకొని పసుపు రాసిన దారానికి మధ్యలో ఈ పుష్పాన్ని పెట్టి ఒక ముడి వేస్తున్నానండి. మీరు ఈ చామంతి పువ్వు ప్లేస్ లో తమలపాకు కానీ మామిడాకు కానీ పెట్టుకోవచ్చండి. ఇక్కడ నేను దారానికి మధ్యలో ఒక పువ్వు పెట్టి ఒక ముడి వేశానండి. మిగిలిన 8 ముడులు పువ్వుకు అటు 4 ముడులు ఇటు 4 ముడులు వేస్తున్నాను. ఎందుకంటే తోరానికి మొత్తము 9 ముడులు పడే విధంగా తోరం కట్టుకోవాలండి. ఒక్కొక్క ముడి దగ్గర ఒక్కొక్క గ్రంథి ఉంటుంది. తోరం అంటే 9 ముడులు అని అర్థము. అందుకే తోరాన్ని నవసూత్రం అంటారు. నవ అనే పదము 9 ముడులనే కాదండి, నవగ్రహాలను, నవనాడులను, నవగ్రంథులను కూడా సూచిస్తుంది. గ్రంథి అంటే ముడి అని అర్థం అండి. అందుకే తోరంలో ఖచ్చితంగా 9 ముడులు వేయాలి. అలాగే కలశం పెట్టుకునే ఆచారం ఉన్నవారైనా లేనివారైనా సరే ఈ తోరాలు కట్టుకొని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకోవచ్చు. వ్రతంలో మనం ముడివేసిన ప్రతి ముడికి కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షతలు సమర్పించి 9 గ్రంథి శ్లోకాలు ఉంటాయండి. అవి చదువుకుంటూ తోర పూజ చేసుకోవాలి. తెలియని వారి కోసం ఈ 9 గ్రంథి శ్లోకాలు కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వరలక్ష్మి వ్రతంలో వ్రతకథ చదివిన తరువాత అమ్మవారికి ఇచ్చే తాంబూలంలో ఒక తోరాన్ని పెట్టి అమ్మవారికి సమర్పించాలి. తరువాత ఎవరైతే వ్రతం చేసుకుంటున్నారో వారు కూడా ఈ తోరం కట్టుకోవాలండి. అయితే ఈ తోరం కట్టుకునేటప్పుడు ఈ చిన్న శ్లోకం చదువుకుంటూ తోరం కట్టుకోవాలి. బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధిచ్చ మమ సౌభాగ్యం దేహిమే రమే. ఈ శ్లోకంలో దక్షిణే హస్తే అని ఉంటుందండి. అంటే మిగిలిన వ్రతాలలో, పూజలలో పెళ్ళైన ఆడవారు తోరాన్ని ఎడమ చేతికి కట్టుకుంటారు. కానీ ఈ వరలక్ష్మి వ్రతంలో మాత్రం తోరాన్ని కుడి చేతికి కట్టుకోవాలి అని అర్థము. తమలపాకులు, పూలు ఉంటే ఈ విధంగా తోరం కట్టుకోవచ్చు. అవేమీ లేకపోయినా 9 వరుసల దారాన్ని తీసుకొని పసుపు రాసి 9 ముడులు వేసుకున్నా సరిపోతుందండి. అయితే వ్రతం రోజు కట్టుకున్న తోరము కనీసము ఒక రాత్రి ఒక పగలు ఖచ్చితంగా మన చేతికి ఉండాలండి. అంటే మనము శుక్రవారం రోజు వ్రతంలో కట్టుకున్న తోరము మరుసటి రోజు అంటే శనివారం రోజు తీయాలి. అదే విధంగా తీసిన తోరాన్ని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి, లేదా పారే నీటిలో కలపటం కానీ మొక్కల్లో వేయటం కానీ చెయ్యాలి. వ్రతంలో తోరం కట్టుకోవటం వలన సంతానాన్ని, సౌభాగ్యాన్ని, సంపదను ప్రసాదిస్తుందండి. చూశారు కదండి వరమహాలక్ష్మి వ్రతంలో తోరం ఏ విధంగా సిద్ధం చేసుకోవాలో. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.